పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో అర్ధరాత్రి గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. కర్ణాటకలోని బళ్ళారి నుంచి యూపీలోని గజియాబాద్కి స్టీల్ లోడ్తో వెళ్తున్న గూడ్స్ రైల్లో 11 బోగీలు అదుపు తప్పి బోల్తా పడ్డాయి. రాఘవాపూర్ సమీపంలోని కన్నాల రైల్వే గేటుకి కొద్ది దూరంలో ఈ ఘటన జరిగింది. 11 బోగీలు చెల్లాచెదురయ్యాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్ గార్డ్ సురక్షితంగా బయటపడ్డారు. 44 బోగీలతో వెళ్తున్న ఈ గూడ్స్ రైలు అధిక లోడ్ వల్లే పట్టాలు తప్పినట్టు అధికారులు భావిస్తున్నారు. వేగంగా వెళ్తున్న రైలు బోగీల మధ్య లింక్ తెగిపోవడంతో బోగీలు ఒకదానిపై ఒకటి ఢీకొన్నాయి. దీంతో 3 రైల్వే ట్రాకులు దెబ్బతిన్నాయి. రైల్వే ట్రాక్లపై పడి ఉన్న బోగీలను అధికారులు తొలగిస్తున్నారు. బోగీల్లో ఉన్న స్టీల్ ని తొలగించడం సిబ్బందికి కష్టంగా మారింది. కేంద్ర మంత్రి బండి సంజయ్ రైల్వే జీఎంతో మాట్లాడి సహాయక చర్యలు యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో పలు రైళ్లు రద్దయ్యాయి. 39 రైళ్లు రద్దును దక్షిణ మధ్య రైల్వే తెలియజేసింది. మరో 53 రైళ్లు దారి మళ్లించారు. నర్సాపూర్ సికింద్రాబాద్, సికింద్రాబాద్ నాగపూర్, హైదరాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్, సిర్పూర్ టౌన్ కరీంనగర్, కరీంనగర్ బోధన్, సిర్పూర్ టౌన్ భద్రాచలం రోడ్, బలార్షా కాజీపేట, కాచిగూడ కరీంనగర్ రైళ్లు రద్దు చేశారు. కొన్ని రైళ్లని మాత్రం విజయవాడ, మంచిర్యాల, నిజామాబాద్, సిర్పూర్ స్టేషన్ల మీదుగా మళ్లించడం జరిగింది. దీంతో పలు స్టేషన్లలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పట్టాలు తప్పిన ఆ బోగిలు మనం చూస్తున్నాము. లోడ్ ఎక్కువ కారణంగానే ఆ బోగీలు ఒరిగుంటాయని అధికారులు భావిస్తున్నారు. అయితే దక్షిణ మధ్య రైల్వేకి సంబంధించిన కొన్ని రైళ్లను ఇప్పటికే రద్దు చేయటం, అలాగే దారి మళ్లించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ రైళ్ల రాకపోకలకు సంబంధించి పునరుద్ధరణ చర్యలు కూడా స్టార్ట్ చేశారు. ట్రాక్ ని పునరుద్ధరిస్తున్నారు. అధికారులంతా అందులో నిమగ్నమై మనకు కనిపిస్తున్నారు. 11 బోగీలు పట్టాలు తప్పిన క్రమంలో వాటన్నింటినీ బాగు చేసేందుకు కొంత టైం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్లోడ్ తో వెళ్లటం వల్లనే బోగీలు ఒరిగిపోయి ఉండొచ్చు అని కూడా అధికారులు భావిస్తున్న క్రమంలో ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి.